హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఏంటి ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సండే వీడియో అండి. శ్రీరామనవమి ఫెస్టివల్ రోజు వీడియో అండి. కొంచెం లేట్‌గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ లేవగానే నేను తలస్నానం అయితే చేసేసి పసుపు, కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే. నార్మల్‌గా నేను ఫ్రైడే, సాటర్డే అలా పెడుతూ ఉంటాను. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్న అబ్బాయికి అయితే కొంచెం హెల్త్ బాగలేదు. వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇట్లా ఫీవర్ ఉంది. ఫ్రమ్ 3 డేస్ ఇంకా ఉంది. మా హస్బెండ్ కూడా కొంచెం త్వరగా నాకైతే పూజకంతా కొంచెం రెడీ చేసి ఇస్తున్నారు ఇక్కడైతే. నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఫస్ట్ అయితే నేను మనము వడపప్పుకి అయితే నేను పెసరపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. 1 కప్ వేసాను అంతే అండి. ఎందుకంటే ఎవరము తినమండి అది. జస్ట్ అలాగా 1 స్పూన్ అలా తినేస్తాము. ఎందుకంటే నైవేద్యం కోసం పెట్టాలి కాబట్టి చాలా ఇష్టం ఈ రెసిపీస్ కాబట్టి నేను జస్ట్ అలా చేసుకుంటున్నాను. పూజకైతే మాత్రం ఇది. నెక్స్ట్ వచ్చేసి నేను నైట్ ఉద్దిపప్పు అయితే నానబెట్టేసాను వడ కోసం అయితే. అది నెక్స్ట్ అది నేను మిక్సీ పట్టాలి. అండ్ ఇక్కడైతే పానకం కోసం అయితే నేను బెల్లం అంతా నానబెట్టుకోవాలి ఫస్ట్ కాబట్టి వాటర్ వేసేసి బెల్లం అయితే నేను ఇలా ఇది కొంచెం బెల్లం సాఫ్ట్గానే ఉంది. దానికి నేను చాక్తోని ఇలా పీసెస్గా కట్ చేసేసి వేసేస్తున్నాను. అండ్ ఇక్కడైతే మా బాబు అయితే అస్సలు ఉండలేదండి. ఆ రోజు అయితే చాలా ఏడుస్తూనే ఉన్నాడు. మా సిస్టర్కి కూడా కాల్ చేసి పిలిచాను. రా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాలి, ఎత్తుకొని పోతావా, నేను ఇలా కుకింగ్ అంతా చేసేసి కావాలంటే మళ్ళీ వస్తాను నేను అన్నాను. మళ్ళీ మా సిస్టర్ అయితే వచ్చి హాస్పిటల్కి అయితే వెతుకొని వెళ్ళిందండి. నేను ఇక్కడైతే పప్పుకైతే అంతా రెడీ చేసుకొని ఇస్తున్నాను. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వచ్చే లోపల కుకింగ్ అంతా చేసేద్దాము అనేసి దానికి త్వరగా అయితే చేస్తున్నాను. నేను ఇక్కడైతే కందిపప్పు అయితే వాష్ చేసేసి అందులో 2 టమాటోస్ వేసుకుంటున్నాను. ఆనియన్, గార్లిక్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొంచెం చింతపండు అంతా వేసేసి నేను కుక్కర్లో అయితే పెట్టేస్తానండి. మీరు ఎలా రెసిపీ చేస్తారు ఏంటి అనేది నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇదైతే మా హస్బెండ్ కూడా బెంగళూరుకి అయితే వెళ్ళిపోయారండి. అదేనండి బ్యాక్ సైడ్ అయితే నాకు నిలుచుకొని చెప్తున్నాడు వెళ్ళేసి వస్తాను అది అనేసి. కొంచెం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికో కొంచెం హెల్త్ బాగలేదు, కొంచెం సీరియస్గా ఉన్నారు అనేసి బెంగళూరుకి అయితే వెళ్ళిపోయారు. ఈవినింగ్ అయితే వచ్చేస్తాను 5 to 6 అలా అని చెప్పేసి పోతున్నారు. ఇక్కడైతే నాకు కొంచెం బాబు వల్ల కొంచెం నాకైతే ఆ రోజైతే డిసప్పాయింట్ అయిపోయానండి. వాడైతే అస్సలు ఉండలేదు. చాలా ఏడుస్తూనే ఉన్నాడు. నెక్స్ట్ మా సిస్టర్ కూడా వచ్చేసింది. అండ్ నేను ఇక్కడైతే దోసకాయ అయితే కోస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పానకంలో అయితే వేస్తాను. ఇది కొంతమంది ఆంధ్ర సైడ్ అయితే అస్సలు వేయరండి. దోసకాయ వేసేసి పానకంలో అయితే చేయరు అలాగా. కర్ణాటక సైడ్ అయితే కానీ ఇలానే చేస్తారు ఆల్మోస్ట్ అందరూ. నేను కూడా ఇలానే చేశాను ఇయర్. మన ఆంధ్ర సైడ్ అయితే జస్ట్ అలాగా బెల్లము, వాటర్ వేసేసి, ఇలాచి అలా వేసేసి, పెప్పర్ పౌడర్ అలా వేసేసి పెట్టేస్తారు. కర్ణాటక స్టైల్లో అయితే కానీ ఇలా చేస్తారు. అండ్ నెక్స్ట్ నేనైతే అది మిక్సీ పట్టేసానండి. మిక్సీలో వచ్చేసి నేను 2 ఇలాచి అండ్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసి మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ ఇక్కడైతే నేను వడగట్టుకుంటాను ఫ్రెండ్స్. అది ట్రాన్స్ఫర్ చేసుకుంటా. ఎందుకంటే కొంచెం సాల్ట్ దాని లోపల ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటుందని. నెక్స్ట్ అయితే నేను మిక్సీ పట్టినది అయితే అందులో వేసేస్తాను. మనం అలానే కూడా డ్రింక్ చేసేయచ్చు అండి. మిక్సీ పట్టేసి అందులో వేసి మిక్స్ చేసేది. నేను లాస్ట్లో కూడా దోసకాయ పీసెస్ అయితే స్మాల్ పీసెస్గా కట్ చేసేసి వేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం మనం డ్రింక్ చేసినాక అది కొంచెం తినచ్చు, బాగుంటుంది టేస్ట్ అనేసి ఇలా చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇందులో వచ్చేసి తులసాకు అయితే వేసేసి మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చాలా టేస్టీగా ఉంది మా పానకం అయితే. ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఇంట్లో నెక్స్ట్ వచ్చేసి నేను వడపప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వాటర్ అయితే మనము డ్రై చేసుకునేలా ఫ్రెండ్స్. ఓకేనా? వాటర్ అస్సలు ఉండకూడదు. వాటర్ ఉంటే కన్నా టేస్ట్ ఉండదు అండి. అది వాటర్ అయిపోతుంది. చాలా కొంచెం మనం ఈవినింగ్ వరకు అయితే అస్సలు ఉండదు. నేను ఇక్కడైతే క్యారెట్ తురుము అండ్ కొబ్బరి ముక్కలు అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే మనము పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకునేది అంతేనండి. వడపప్పు అయితే ప్రిపేర్ అయిపోయింది. మన ఆంధ్ర స్టైల్లో అయితే కానీ కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు. నేనైతే బెల్లం అయితే ఏం వేయలేదు. ఇలా చేసుకుంటున్నాను తినేదానికి బాగుంటుంది అని. మళ్ళీ వచ్చేసి లెమన్ రైస్ కూడా అయితే చేశాను ఫ్రెండ్స్.
లెమన్ రైస్ అయితే రెసిపీ అయితే నేను అసలు చూపిలేదు అండి. కొంచెం లేట్ అయిపోతుంది అనేసి అదైతే మిక్స్ చేసేస్తున్నాను ఇక్కడైతే నేను త్వరగా. అండ్ నెక్స్ట్ అయితే పూజ చేసుకోవాలని మా ఆయన అయితే పూజకంతా రెడీ చేసి పెట్టాడు. దీపం అయితే అసలు వెలిగించలేదు, అలానే వెళ్ళిపోయే టైం అయిపోతుంది, నువ్వు వెలిగించుకో అన్నాడు. సరే అనేసి నేను ఓకేలే నువ్వు వెళ్ళేసి వచ్చి ఇప్పుడు 5-6 అంటే వచ్చానన్నారు కాబట్టి ఓకేలే అన్నాను. అండ్ నెక్స్ట్ అయితే నేను పూజ కోసం అయితే ఇవన్నీ నైవేద్యం కోసం అయితే తీసుకుంటున్నాను. వడపప్పు అండ్ వచ్చేసి పానకము అండ్ పూజ అయితే చేసుకునేసాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేనైతే వడ కూడా చేసుకుంటున్నాను. లాస్ట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత చేసుకుందాంలే అనేసి వేసుకుంటున్నాను. అండ్ మా అబ్బాయి అయితే కొంచెం చిన్న అబ్బాయికి సిరప్స్ అంతా వేసేసి పడుకోబెట్టేసాను. వాళ్ళు లేసే లోపలే తినేద్దాము మంచిగా అనేసి. వాళ్ళు లేచిన తర్వాత అస్సలు ఉండడని చాలా ఏడుస్తూ ఉంటాడు. దానికి త్వరగా అయితే నేను చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.